అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కు స్వాగతం. ఈరోజుటి విషయం కన్నులు పొడిబారకుండా ఉండడానికి కావాల్సిన ఇంటి చిట్కాలు. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. శరీరంలో అతి ముఖ్యమైన సున్నితమైన అంగము కన్ను. దానములలో కంటిని దానం చేయడం అతి శ్రేష్ఠ దానం అని అంటారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అలాంటి కన్నుల పైన అధిక ఒత్తిడి పడడం వలన కన్నులు అనారోగ్య పాలవుతాయి. ఈ కన్నుల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య లోపలి డ్రై ఐ సిండ్రోమ్. కన్నులలో ఎక్కువగా నీరు ఉత్పత్తి కాకపోవడమే అండర్ డ్రై ఐ సిండ్రోమ్. ఇది కన్నులలో మంట, దురద, ఎర్రగా మారడం లాంటివి వస్తాయి. కొన్ని సమయాలలో కళ్ళను ఉపయోగించే మందుల వలన కూడా ఇలాంటి సమస్యలు రావచ్చును. కన్నులకు ఎలాంటి సమస్య వచ్చినను వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కన్నులు తడి ఆరడానికి ముఖ్య కారణం మెబోలియన్ గ్లాండస్ ఫంక్షన్ అంటే MGT. వేడి నీళ్ళల్లో బట్టను తడిపి దానిని పిండిన తరువాత కన్నులపై ఆ బట్టను పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలు చేయాలి. ఎక్కువగా కంప్యూటర్, మొబైల్, ల్యాప్టాప్లను ఉపయోగించడం వలన కన్నుల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. అందువలన కన్నులను మూయడం, తెరవడం లాంటి వ్యాయామం చేయాలి. మీ శరీరము హైడ్రేట్గా ఉండడానికి ఎక్కువగా నీరు తాగాలి. ఇలా నీరు ఎక్కువగా తాగడం మీ కన్నులు తడిగా పొడబారకుండా ఉంటాయి. ప్రతిరోజు 5 నుంచి 10 గ్లాసుల నీరు తాగటం అలవాటు చేసుకోండి. ఎక్కువగా నిద్రపోకపోవడం వలన కూడా కన్నులు డ్రైగా అవుతాయి. కావున కన్నులకు ఎక్కువ విశ్రాంతి అవసరం. పెరుగును ఎక్కువగా తినడం వలన కన్నులకు విటమిన్ A బాగా దొరికి కన్నులను పొడిబారకుండా చేస్తుంది. కన్నులకు ఆముదం చుక్కలను వేయడం వలన కన్నులకు చాలా మేలు జరుగుతుంది. ఇది కన్నుల నరాలలోకి వెళ్ళి కన్నులను పొడిబారకుండా చేస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.